వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈరోజు మన జాగ్రఫీ లెక్చర్ సిరీస్లో ఎన్సిఆర్టీ చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ఎర్త్ డిస్కస్ చేస్తున్నాము. అయితే ఎన్సిఆర్టీస్ మీరు కనుక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా ఆర్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా ఈ ఎన్సిఆర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎన్సిఆర్టీస్ చాలా కష్టము, మనం చదవలేము, చాలా టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకనే మీకోసమనే మేము ఈ వీడియో కోర్స్ చేస్తున్నాము. మీకు సింపుల్గా ఈజీగా అంతా అర్థమయ్యేలాగా మీకు ఈ వీడియో కోర్స్ మీకోసం అందుబాటులో తీసుకొస్తున్నాము. సో మీరు చేయాల్సిందల్లా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఎన్సిఆర్టీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు యాప్లో ఈచ్ చాప్టర్ మీద కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ద యాప్. ఇది మాత్రమే కాకుండా మీరు గ్రూప్ 1 కానీ లేకపోతే సివిల్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతుంటే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్ 1 మేము స్టార్ట్ చేసాము. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవ్రీడే క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ ప్రోగ్రామ్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. ఎర్త్లోనే మనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన అన్ని ప్లానెట్స్తో కంపేర్ చేసుకుంటే ఎర్త్లోనే లైఫ్ ఉంది. ఇట్ హ్యాస్ లైఫ్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ కెన్ కమ్ ఇన్ ఎర్త్ లైక్ ప్లానెట్స్ అని మనం ఎర్త్ లైక్ ప్లానెట్స్ కోసం మనం సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఓకే. And human beings can live here because the life sustaining elements of the land, water and air ఈ మూడు ఉన్నాయి కాబట్టే మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నాము. ఇవన్నీ ఏంటి? లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్. ఈ లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనే దానికోసమే మనం మొత్తం యూనివర్స్ మొత్తం మనం వెతుకుతున్నాం అనమాట. ఎర్త్ లైక్ ప్లానెట్స్ ఎక్కడన్నా ఉన్నాయా, ఒకవేళ ఇక్కడ ఏమన్నా సిచ్యువేషన్ బాగోకపోతే కెన్ వీ గో అండ్ స్టే దేర్ అని మార్స్లో అని, చంద్రుల్లో ఉండాలని ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది హ్యూమన్ బీయింగ్. అండ్ దిస్ ఎర్త్ ఇస్ వెరీ కాంప్లెక్స్ జోన్. సో ఈ కాంప్లెక్స్ జోన్లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ద 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా అవి ఇంటరాక్ట్ అవుతాయి, ఓవర్లాప్ అవుతాయి. ఓకే, అవన్నీ కలుస్తాయి అనమాట. అవేంటి? లిథోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్. లిథోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్. సో లిథోస్పియర్ అంటే ఏంటంటే ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ విచ్ విల్ లివ్ ఇస్ నోన్ యాజ్ లిథోస్పియర్. సో మన లిథోస్పియర్ అంటే ఏంటంటే మన ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్లో ఈ సర్ఫేస్ మొత్తం కూడా జనరల్లీ ఎర్త్ క్రస్ట్ అని అంటాము. దాంతోపాటు అప్పర్ మ్యాంటిల్, ఈ రెండింటిని లిథోస్పియర్ అని అంటాం అనమాట. అంటే ద క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద అప్పర్ మ్యాంటిల్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ లిథోస్పియర్. ఓకే, మరి అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ద గ్యాసియస్ లేయర్స్ దట్ సరౌండ్ ద ఎర్త్ ఈజ్ అట్మాస్ఫియర్. ద గ్యాసియస్ లేయర్స్ దట్ సరౌండ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లో ఏ గ్యాసెస్ ఉంటాయి? దట్ ఈస్ ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి అండ్ అదర్ గ్యాసెస్, ఆర్గాన్ అంటే చిన్న చిన్న గ్యాసెస్. ఓకే, సో అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ ఏంటి? మెయిన్గా నైట్రోజన్ స్టాండ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, మరి హైడ్రోస్పియర్ అంటే ఏంటి? హైడ్రోస్పియర్ అంటే ఏంటంటే ద వాటర్ మాస్, ద వాటర్ బాడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓషన్స్, లేక్స్, రివర్స్, ఇదంతా కూడా హైడ్రోస్పియర్ కిందకు వస్తుంది. ఓకే, సో హైడ్రోస్పియర్ కంప్రైజెస్ వాటర్ ఇన్ ఆల్ ఫార్మ్స్. దట్ ఈస్ వాటర్ వేపర్ అవ్వచ్చు, అంటే వాటర్ ఇన్ ఆల్ ఫార్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ అవ్వచ్చు, గ్లేషియర్స్. ఇది మొత్తం కూడా హైడ్రోస్పియర్ కిందకు వస్తుంది. మరి బయోస్పియర్ అంటే ఏంటి? అనదర్ స్పియర్ ఉంది, దాన్నే బయోస్పియర్ అని అంటాము. ఆ బయోస్పియర్ అంటే ఏంటి? బయో అంటే లైఫ్ స్పియర్ అంటే ఇట్ ఈస్ అ నారో జోన్ వేర్ వి ఫైండ్ land, water and air together which contains all forms of life.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది లిథోస్పియర్ అనుకుందాం, ఇది అట్మాస్ఫియర్ అనుకుందాం, ఇది హైడ్రోస్పియర్ అనుకుందాం. ఈ మూడు కలిసే జోన్ ఉంటుంది కదా, దాన్ని మనం బయోస్పియర్ అని అంటాం. ఈ బయోస్పియర్ ఇక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఉండొచ్చు, ఆర్ ప్లాంట్స్ ఉండొచ్చు, ఆర్ ఆక్వాటిక్ యానిమల్స్ ఉండొచ్చు. ఓకే, ఇలా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కమ్స్ అండర్ బయోస్పియర్. ఈచ్ ఫామ్ని, ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ని మనం డిస్కస్ చేస్తాము. సో లిథోస్పియర్, వాట్ ఈజ్ లిథోస్పియర్? లిథోస్పియర్ అంటే ఏంటంటే ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ as లిథోస్పియర్. ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ as లిథోస్పియర్. లిథోస్పియర్, లిథోస్ అంటే ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్లో మీన్స్ స్టోన్ అర్థం. లిథో అంటే స్టోన్ అని అర్థం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ లిథోస్పియర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆర్ కంప్రైజెస్ రాక్స్ అండ్ సాయిల్. ఈ సాయిల్లో న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సాయిల్ అంటే ఏంటి? ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్, సో విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఆర్డర్ ద యానిమల్స్ టు సస్టైన్ అనమాట. సో యానిమల్స్ సస్టైన్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి విత్ దిస్. సో ఆ సాయిల్ ఉండబట్టే వీఆర్ ఏబుల్ టు గ్రో ప్లాంట్స్, వీఆర్ ఏబుల్ టు కన్జ్యూమ్ ఫుడ్. ఓకే, వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. అండ్ ఈ సాయిల్ ఫామ్ అవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కన్జర్వ్ ద సాయిల్. సో ఈ ఎర్త్ సర్ఫేస్లో 2 మెయిన్ డివిజన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి కాంటినెంట్స్, ఇంకోటి ఓషన్ బేసిన్స్. కాంటినెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ల్యాండ్ మాసెస్ అండ్ ఓషన్ బేసిన్స్ ఆర్ నథింగ్ బట్ ద వాటర్ బాడీస్. సో ఈ ఓషన్ బేసిన్స్ అన్ని డిఫరెంట్ ఓషన్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్టెడ్గా ఉంటాయి. మరి డిఫరెంట్ ల్యాండ్ మాసెస్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్టెడ్గా ఉంటాయి అని అంటే కాదు కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా కనెక్టెడ్గా ఉంది, కానీ మన యూరోప్ అండ్ నార్త్ అమెరికా కనెక్టెడ్గా లేదు కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, వాటర్ మాసెస్ అంతా కూడా ఓషన్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టుగెదర్, వెరాస్ ల్యాండ్ మాసెస్ ఆర్ నాట్ కనెక్టెడ్. సో ఇవన్నీ కూడా ఈ ఓషన్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి లెవెల్ ఆఫ్ సీ వాటర్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. సేమ్, ఇట్ విల్ బి సేమ్ అట్ ఎవ్రీవేర్. అండ్ మన ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఎలా మెజర్ చేస్తాం? లెవెల్ ఆఫ్ సీ వాటర్, అంటే సీ లెవెల్ నుంచి మనం ఎంత హైట్ ఉంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్ ఎంత హైట్ ఉందని మనం చెప్తామంటే సీ లెవెల్ నుంచి ఒక 8,000 మీటర్స్ ఉంది, సీ లెవెల్ నుంచి 5,000 మీటర్స్ ఉంది అని మెజర్ చేస్తాం. ఏదన్నా ఒక హైట్ని మనము చెప్పాలని అంటే సీ లెవెల్ని కంపేర్ చేసుకుంటాం. ఎందుకు సీ లెవెల్ కంపేర్ చేస్తాము అని అంటే లెవెల్ ఆఫ్ సీ వాటర్ విల్ బి సేమ్ అట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడికన్నా వెళ్ళు, లెవెల్ ఆఫ్ సీ వాటర్ ఒకేలా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తుంది కదా. సో ఎంటైర్ లిథోస్పియర్ ఈజ్ ఆఫ్ 2 డివిజన్స్ అని మనం చెప్పుకున్నాం. అదేంటి? ఓషన్స్, కాంటినెంట్స్. సో అండ్ ఓషన్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓషన్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. పసిఫిక్ ఓషన్ ఇది అట్లాంటిక్ ఓషన్, అండ్ ఇది ఇండియన్ ఓషన్, ఇది మళ్ళీ పసిఫిక్ ఓషన్, ఇది నార్త్లో ఆర్టిక్ ఓషన్, అండ్ దిస్ ఈజ్ సదరన్ ఓషన్, అండ్ దిస్ ఈజ్ అంటార్క్టికా. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్, అండ్ ఇది ఏషియా ఇట్ ఈజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఇది ఏషియా ఇందులో ఉంది, నార్థన్ హెమిస్ఫియర్ ఉంది, అండ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఆల్సో, అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ దిస్ ఏషియా. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఏషియాని, యూరోప్ని యురాల్ మౌంటైన్ సపరేట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఏషియాని యూరోప్ని సపరేట్ చేసేది ఏంటి? యురాల్ మౌంటైన్స్. అండ్ ఏషియా అండ్ యూరోప్ టుగెదర్ నోన్ యాజ్ యురేషియా అని అంటాం. ఏమంటాం? యురేషియా, EURASIA. ఓకే, ఆఫ్టర్ ఏషియా ద లార్జెస్ట్ కాంటినెంట్ ఈజ్ ఆఫ్రికా. సో ఆఫ్రికా చుట్టూ మనం అబ్జర్వ్ చేస్తే అంతా కూడా వాటర్ బాడీయే ఉంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, మొత్తం ఆఫ్రికా ఈజ్ సరౌండెడ్ బై వాటర్ బాడీస్.
ఆల్ ఇట్స్ సైడ్స్ అనమాట. అండ్ ఆఫ్రికా ఈజ్ ద ఓన్లీ కాంటినెంట్ ఇన్ విచ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఆల్ పాస్ త్రూ ఇట్. ఈ ఒక్క కాంటినెంట్ గుండానే ఈ మూడు, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మూడు పాస్ అవుతాయి. అండ్ ఆఫ్రికా మిడిల్లో ఈక్వేటర్ పాస్ అవుతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ద ఆఫ్రికా లైస్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఇక్కడ మనం చూడండి, ల్యాండ్ మాస్ ఎక్కువ, ఆఫ్రికా ల్యాండ్ మాస్ మొత్తం కూడా మనం నార్థన్ హెమిస్ఫియర్లో చూస్తున్నాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, ద వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్ కూడా మనం సహారా డెజర్ట్ ఇక్కడ మనం చూస్తాము. అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ కూడా, దట్ ఈస్ నైల్ కూడా మనం ఇక్కడే చూస్తాము. అండ్ యూరోప్, వెన్ కంపేర్డ్ టు ఏషియా, ఇట్ ఈస్ ద స్మాల్ కాంటినెంట్. అండ్ యూరోప్ ఈజ్ సరౌండెడ్ బై 3 sides బై వాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి, ఇదంతా ఆర్టిక్ ఓషన్ మనం చూస్తున్నాం, ఇక్కడ మెడిటరేనియన్ ఓషన్, ఇక్కడేమో అట్లాంటిక్ ఓషన్. ఓకే, ఇది ఆర్టిక్ ఓషన్ అండ్ ఇది అట్లాంటిక్ ఓషన్ అండ్ ఇది మెడిటరేనియన్ సీ. మొత్తం కూడా 3 సైడ్లు వాటర్ బాడీయే మనం చూస్తున్నాము. అండ్ ఆర్టిక్ సర్కిల్ పాసెస్ త్రూ దిస్ యూరోప్. ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టిక్ సర్కిల్ పాసెస్ త్రూ దిస్ యూరోప్. అండ్ వెన్ యూ కమ్ టు ద నార్త్ అమెరికా, నార్త్ అమెరికా మనం అబ్జర్వ్ చేస్తే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ నార్త్ అమెరికా. అండ్ ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపేది ఏంటంటే ఇస్తమస్ ఆఫ్ పనామా అని అంటాము. అండ్ నార్త్ అమెరికా చుట్టూ 3 sides మనము ఓషన్సే చూస్తున్నాము. చూడండి, ఇది పసిఫిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ ఓషన్, ఇది ఆర్టిక్ ఓషన్. ఓకే, అండ్ నార్త్ అమెరికా ఇస్ 3rd largest continent. ఇది గుర్తుపెట్టుకోండి, 3rd largest continent is North America. And the other continent is South America. ఈ సౌత్ అమెరికా, ఇట్ లైస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా లైస్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ అనమాట. అండ్ సౌత్ అమెరికాకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే, లెఫ్ట్ సైడ్లో పసిఫిక్ ఓషన్ ఉంది అండ్ రైట్ సైడ్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది. అండ్ సౌత్ అమెరికాలో ద లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఉంది, దట్ ఈస్ యాండెస్ మౌంటైన్స్ అని అంటారు, యాండెస్ మౌంటైన్స్. అండ్ సౌత్ అమెరికాలో ద లార్జెస్ట్ రివర్ అమెజాన్ రివర్ కూడా ఉంది, ద లార్జెస్ట్ రివర్ అమెజాన్ రివర్. అండ్ నెక్స్ట్ కాంటినెంట్ ఈజ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా మనం అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూ కూడా ఓషన్సే ఉన్నాయి ఆస్ట్రేలియా చుట్టూ. అండ్ ఆస్ట్రేలియా గుండా ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈస్ పాసింగ్ అనమాట. అండ్ దిస్ ఆస్ట్రేలియా లైస్ ఎంటైర్లీ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా లైస్ ఎంటైర్లీ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. అండ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఉంది అండ్ గ్రేట్ శాండీ డెజర్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాంటినెంట్ ఈజ్ అంటార్క్టికా. ఈ అంటార్క్టికా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఇది కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అండ్ సౌత్ పోల్, ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ అంటార్క్టికా సెంటర్లో ఉందన్నమాట. అండ్ దిస్ అంటార్క్టికా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. అక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి మొత్తం దిస్ అంటార్క్టికా ఈజ్ కంప్లీట్లీ ఫ్రోజన్ బై ఐస్, కాబట్టి పర్మనెంట్ ఐస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది చాలా కష్టం. కానీ ఈ అంటార్క్టికాలో ఏంటంటే రీసెర్చ్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇండియా రీసెర్చ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, దక్షిణ్ గంగోత్రి అండ్ మైత్రి రీసెర్చ్ స్టేషన్స్. సో ఇలా మనం డిఫరెంట్ కాంటినెంట్స్ గురించి మనం చూసాము. ఇక్కడ డూ యూ నో అని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కొన్ని ఇస్తున్నారు చూడండి. ఎడ్మండ్ హిలరీ బిలాంగ్స్ టు న్యూజిలాండ్ అండ్ తెన్జింగ్ నార్గే షెర్పా వర్ ద ఫస్ట్ మెన్ టు క్లైంబ్ ద highest mountain peak, that is Mount Everest on the planet on 29th May 1953. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎడ్మండ్ హిలరీ బిలాంగ్స్ టు న్యూజిలాండ్ అండ్ తెన్జింగ్ నార్గే షెర్పా బిలాంగ్స్ టు ఇండియా. దే వర్ ద ఫస్ట్ మెన్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత ఉంటుంది? 8,848 meters హైట్ ఉంటుందన్నమాట. హైయెస్ట్ పీక్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పొచ్చు. తర్వాత జపాన్ నుంచి జుంకో తబై వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రీచ్ ద సమ్మిట్ ఆన్ 16th May 1975. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఫస్ట్ ఉమెన్ ఎవరంటే జపాన్ నుంచి. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు?
ద ఫస్ట్ Indian woman to climb the highest peak on 23rd May 1984 was Bachendri Pal. Bachendri Pal was the first woman to climb the Mount Everest. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆన్ ద ఎర్త్ అయితే ద డీపెస్ట్ ద గ్రేటెస్ట్ డెప్త్ ఇన్ ద ఓషన్స్ వచ్చి దట్ ఈస్ మరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ ఓషన్లో మనం చూస్తాం. ఈ డెప్త్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ద మౌంట్ ఎవరెస్ట్, దట్ ఈస్ 11,022 meters ఆఫ్ డెప్త్. సో అయితే ఇక్కడ కాంటినెంట్స్ గురించి మొత్తం కూడా మనము ఇంతకుముందే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ పార్ట్ అంతా కూడా ఆ కాంటినెంట్స్ గురించే చెప్తుంది, అదే ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇక్కడ వరకు కూడా మొత్తం కాంటినెంట్స్ గురించే చెప్తుంది. అయితే ఇక్కడ మనకి బాక్స్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇస్తమస్ అంటే ఏంటి? ఇస్తమస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ 2 land masses. ఇక్కడ చూడండి, ఇది 2 land masses, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలుపుతున్నది ఏంటి? ఇట్ ఈస్ అ నారో స్ట్రిప్, దట్ ఈస్ ఇస్తమస్ ఆఫ్ పనామా అని అంటాం. ఈ ఇస్తమస్ ఆఫ్ పనామా కలుపుతుంది అనమాట. అండ్ స్ట్రెయిట్ అంటే ఏంటి? స్ట్రెయిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ కనెక్టింగ్ టు లార్జ్ వాటర్ బాడీస్ లైక్ ఓషన్స్, సీస్. సో ఇక్కడ స్ట్రెయిట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాక్ స్ట్రెయిట్. ఈ పాక్ స్ట్రెయిట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ కనెక్టింగ్ టు వాటర్ బాడీస్, దట్ ఈస్ ఇండియన్ ఓషన్ని బే ఆఫ్ బెంగాల్ని కలుపుతుంది అనమాట ఇది, ఈ పాక్ స్ట్రెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే ఏంటంటే ద వాటర్ ఇన్ ఆల్ ఫార్మ్స్, వాటర్ ఇన్ ఆల్ ఫార్మ్స్. సో వాటర్ ఎన్ని ఫార్మ్స్లో ఉంటుంది? యాజ్ ఎ ఓషన్స్, రివర్స్, లేక్స్, ఐస్ ఇన్ గ్లేషియర్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ అవ్వచ్చు, ఇలా వాటర్ వేపర్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్నదంతా కూడా మనం హైడ్రోస్పియర్ అని అంటాము. ఓకే, మన ఎర్త్ని మనం ఏమంటాం అంటే బ్లూ ప్లానెట్ అని అంటాం. ఎందుకు బ్లూ ప్లానెట్ అంటాం? వాటర్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి. ఎంత పర్సంటేజ్ వాటర్ ఎక్కువ ఉంటుంది? 71% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కవర్డ్, 70% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్ అండ్ 29% కంప్రైజెస్ ల్యాండ్. 29% ల్యాండ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫిగర్స్ ఇంపార్టెంట్. 71% వాటర్, 29% ల్యాండ్. అందులో ఈ 71%లో 97.2% ఈజ్ ఓషన్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఓషన్స్. అండ్ ఈ ఓషన్స్ కాబట్టి అవి సాల్టీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. మరి మిగతాది ఎంత ఉంటుంది అంటే ఫ్రెష్ వాటర్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ 2.8% మాత్రమే ఫ్రెష్ వాటర్. ఈ ఫ్రెష్ వాటర్ కూడా 2.77% ఈజ్ స్టోర్డ్ యాజ్ గ్లేషియర్స్. ఆ వాటర్ అంతా గ్లేషియర్స్ రూపంలో ఉంటుంది. ఓన్లీ 0.03% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దట్ ఈస్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. చూడండి, చాలా అంటే చాలా తక్కువ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ లెస్, అది 0.03% మాత్రమే. అందుకనే మనం హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వీఆర్ కన్జ్యూమింగ్ దిస్ వాటర్, ఫ్యూచర్లో బై 2050 కల్లా వాటర్ క్రైసిస్ సివియర్గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఇండియా ఇంత వాటర్ ఉన్నాయి, ఇన్ని నదులు ఉన్నాయి, ఇన్ని వాటర్ బాడీస్ ఉన్నప్పటికీ మనం వీ విల్ డెఫినెట్లీ ఫేస్ వాటర్ క్రైసిస్ అని అంచనా వేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ స్ట్రెస్డ్ సిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వాటర్ స్ట్రెస్డ్, ఢిల్లీ ఈజ్ వాటర్ స్ట్రెస్డ్. సో మనం వాటర్ని ఎంత మంచిగా, ఎంత వాల్యుబుల్గా, ఎంత తక్కువ మనం వాడితే అంత మంచిది. సో వేస్టేజ్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. ఓషన్స్ విషయానికి వస్తే దే ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోస్పియర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హైడ్రోస్పియర్ అంటే ఏంటి, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాం. అందులో ఓషన్స్ కూడా ఒక భాగం అన్నమాట.
సో ఈ ఓషన్ వాటర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఈ మూమెంట్స్లో 3 చీఫ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే వేవ్స్, టైడ్స్ అండ్ ఓషన్ కరెంట్స్. సో అందులో వేవ్స్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీచ్ దగ్గర కనుక నించుంటే, కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళి అలా నించుంటే మీ కాళ్ళ దగ్గరికి వాటర్ రావడం వెనక్కి వెళ్ళడం జరుగుతుంటుంది. సో దోస్ ఆర్ నోన్ యాజ్ వేవ్స్ అనమాట. టైడ్స్ అంటే ఏంటంటే ద ఆల్టర్నేటివ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ అని అంటాం. టైడ్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ. అండ్ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే ద హ్యూజ్ మాస్ ఆఫ్ వాటర్ ద ట్రావెల్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తాయి, అవే ఓషన్ కరెంట్స్ అని అంటాం. ద 5 మేజర్ ఓషన్స్, ఇక్కడ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదరన్ ఓషన్ అండ్ ఆర్క్టిక్ ఓషన్. సో మనకి ఆర్డర్ రూపంలో తీసుకున్నా కానీ అన్నిటికన్నా పెద్దది లార్జెస్ట్ ఓషన్ ఈజ్ పసిఫిక్ ఓషన్. ఓకే, అండ్ దాని తర్వాత అట్లాంటిక్ ఓషన్, దాని తర్వాత ఇండియన్ ఓషన్, దాని తర్వాత సదరన్ ఓషన్, దాని తర్వాత ఆర్క్టిక్ ఓషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ పసిఫిక్ ఓషన్ తీసుకుంటే ఇది 1/3 ఆఫ్ ద ఎర్త్ ఇది ఆక్యుపై చేస్తుంది, పసిఫిక్ ఓషన్. అండ్ వరల్డ్లోనే డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ లైస్ ఇన్ పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్ ఆల్మోస్ట్ సర్క్యులర్ షేప్లో ఉంటుందన్నమాట. పసిఫిక్ ఓషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ సర్క్యులర్ షేప్. ఈ పసిఫిక్ ఓషన్ చుట్టూ ఏషియా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా ఉంటుందన్నమాట, ఈ ల్యాండ్ ఏరియాస్. ఇది పసిఫిక్ ఓషన్ అనుకో. ఇక్కడ మనకి ఇటువైపు ఏమో ఏషియా, ఇక్కడేమో నార్త్ అమెరికా, ఇక్కడేమో సౌత్ అమెరికా, ఇదంతా ఏషియా. అండ్ అట్లాంటిక్ ఓషన్ విషయానికి వస్తే ఇట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఈ అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడేమో నార్త్ అమెరికా ఉంటుంది, అండ్ ఇక్కడ సౌత్ అమెరికా ఉంటుంది, ఇక్కడ యూరోప్, ఇక్కడ ఆఫ్రికా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అట్లాంటిక్ ఓషన్ ఈజ్ హైలీ ఇండెంటెడ్ అనమాట. కోస్ట్ లైన్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఈజ్ హైలీ ఇండెంటెడ్. అంటే ఇక్కడ కోతకు గురైనట్టు ఉంటుంది అట్లాంటిక్ ఓషన్. చూడండి, ఇక్కడ ఎవరో కట్ చేసినట్టు లేదు, ఇది న్యాచురల్గా జరుగుతుంది అనమాట. సో ఇలా కనుక ఇలా ఉంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ హైలీ సూటబుల్ ఫర్ న్యాచురల్ హార్బర్స్. సో న్యాచురల్ హార్బర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అంటే ఈజీగా ఒక హార్బర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టే అట్లాంటిక్ ఓషన్ ఈజ్ వెరీ బిజియెస్ట్ ఓషన్ అనమాట. ఇక్కడ కామర్స్, ఇక్కడ పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ అట్లాంటిక్ ఓషన్లో, అటువైపు ఇటువైపు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బిజియెస్ట్ ఓషన్. అండ్ ఇండియన్ ఓషన్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియన్ కంట్రీ ఇండియా. అండ్ షేప్ ఆఫ్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఈస్ ట్రయాంగులర్. ఇండియన్ ఓషన్కి నార్త్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఏషియా, అండ్ వెస్ట్, ఇండియన్ ఓషన్కి వెస్ట్ సైడ్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ బౌండెడ్ బై ఆఫ్రికా, అండ్ ఇండియన్ ఓషన్కి ఈస్ట్ సైడ్ తీసుకుంటే ఇట్ ఈస్ బౌండెడ్ బై ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి. అంటే బౌండరీస్ ఆఫ్ ఓషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ ఓషన్కి ఏ బౌండరీస్ ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ద సదరన్ ఓషన్ ఎన్సర్కిల్స్ ద కాంటినెంట్ ఆఫ్ అంటార్క్టికా అండ్ ఎక్స్టెండ్స్ నార్త్వర్డ్ టు 60 degrees సౌత్ లాటిట్యూడ్. ఇప్పుడు మనకి పైన ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇది మొత్తం కూడా ఒక చోట బాగా కలుస్తుంది అనమాట. దాన్ని సదరన్ ఓషన్ అని అంటున్నాము. ఓకే, అండ్ ఫైనల్లీ ఆర్క్టిక్ ఓషన్, ఇది మొత్తం కూడా ఆర్క్టిక్ సర్కిల్. దిస్ ఆర్క్టిక్ ఓషన్ ఈజ్ విత్ ఇన్ ద ఆర్క్టిక్ సర్కిల్. This Arctic Ocean surrounds North Pole and it is connected with Pacific Ocean by a narrow stretch of shallow water known as Bering Strait. ఇది పసిఫిక్ ఓషన్తో కనెక్ట్ అయి ఉంటుంది త్రూ బేరింగ్ స్ట్రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఇట్ ఈస్ ఎ నారో ప్యాసేజ్ దట్ కనెక్ట్స్ 2 water bodies. And next one is atmosphere. The earth is surrounded by a layer of gas known as atmosphere. ఇది మన ఎర్త్ అయితే ఈ ఎర్త్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్యాసెస్, దాన్నే అట్మాస్ఫియర్ అని అంటాము. సో ఈ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అది మనకి ద ఎయిర్ వి బ్రీత్, మనకి ఎయిర్ ఇస్తుంది. ఆ ఎయిర్ వల్లే మనం వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. ఎస్పెషల్లీ అందులో ఉన్న ఆక్సిజన్ వల్ల యానిమల్ లైఫ్, హ్యూమన్ కింగ్డమ్, యానిమల్ లైఫ్ బ్రతకగలుగుతుంది.
అండ్ ఇది మాత్రమే కాకుండా దిస్ అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ రేస్. సో మనకి ఏమవుతుందంటే ఈ సన్ రేస్లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ భూమి మీదకి రాకుండా, మన ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వకుండా మధ్యలో ఒక బ్లాంకెట్ లాగా ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ అట్మాస్ఫియర్. ఓకే, ఎస్పెషల్లీ స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఒక థిక్ బ్లాంకెట్ లాగా పనిచేస్తుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఓజోన్ లేయర్ వరకు వస్తాయి. ఓజోన్ లేయర్ దగ్గర దే విల్ బీ అబ్జార్బ్డ్ అనమాట. ఓకే, ఆర్ రిఫ్లెక్టెడ్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ కనుక మన సర్ఫేస్ మీదకి వచ్చిందనుకోండి, అది చాలా డేంజరస్ రేస్. అదేంటంటే చిన్న చిన్న పురుగుల్ని, మైక్రోబ్స్ని అండ్ హ్యూమన్ స్కిన్ని, ఐస్ని, వీటన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది అల్ట్రావైలెట్ రేడియేషన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అట్మాస్ఫియర్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది, దీని హైట్ ఎంతవరకు ఉంటుందంటే 1600 కిలోమీటర్స్ వరకు ఈ అట్మాస్ఫియర్ ఎక్స్టెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఈ అట్మాస్ఫియర్ ఒక 5 లేయర్స్గా క్లాసిఫై చేసాము మనం దీన్ని. సో ఒక లేయర్ ఏంటంటే ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ తర్వాత మీసోస్పియర్ తర్వాత థర్మోస్పియర్ అండ్ ఫైనల్లీ లాస్ట్లో ఉన్నది ఎక్సోస్పియర్. సో అట్మాస్ఫియర్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. అందులో అట్మాస్ఫియర్ ముఖ్యంగా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిపి 99% ఉంటుందన్నమాట. మరి నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 78% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది అండ్ 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. మిగతా గ్యాసెస్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, ఇలా మిగతా గ్యాసెస్ మనం తీసుకుంటే అవి 1% వరకు ఉంటుంది. ఓకే, ఇవన్నీ చాలా తక్కువ. సో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉన్నప్పటికీ అది చాలా ఇంపార్టెంట్ గ్యాస్. ఎందుకు అని అంటే మన ప్లానెట్ టెంపరేచర్స్ మెయింటైన్ అవ్వడానికి, ఓకే, మన లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి టెంపరేచర్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టెంపరేచర్స్ మెయింటైన్ అవ్వడానికి కార్బన్ డైఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ప్లాంట్స్ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్లే మన ఎర్త్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాయి. అంటే ఫర్ సర్వైవల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ డైఆక్సైడ్ లేదనుకో టెంపరేచర్స్ బాగా పడిపోతుంది. టెంపరేచర్స్ బాగా పడిపోతే మనం ఎగ్జిస్ట్ అవ్వలేం కదా, లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కదా. సో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ పర్సంటేజ్, 0.033% మాత్రమే ఉంది. ఓకే, ఇది కనుక పెరిగింది అనుకోండి మన ఎర్త్ టెంపరేచర్స్ పెరిగిపోతుంది. మనం ఇప్పుడు దానికోసమే వర్రీ అవుతున్నాం అనమాట. అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అట్మాస్ఫియర్లో వెళ్ళే కొద్దీ డెన్సిటీ మారిపోతుంది. ఇప్పుడు ఎర్త్ సెంటర్లోకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ ఎలా మారుతుందో అట్మాస్ఫియర్లో కూడా డెన్సిటీ మారిపోతూ ఉంటుంది. కింద నుంచి పైకి అంటే ట్రోపోస్పియర్ నుంచి ఎక్సోస్పియర్కి వెళ్ళేటప్పుడు డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ మారుతుంది. జనరల్గా సర్ఫేస్ లెవెల్స్ మీద డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎర్త్ సర్ఫేస్ మీద డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం పైకి వెళ్ళే కొద్ది డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మౌంట్ ఎవరెస్ట్ కానీ ఇలా మౌంటైన్స్ ఎక్కేవాళ్ళు ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేస్తారు. ఎందుకు క్యారీ చేస్తారు అని అంటే ఆ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్స్లో ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. ఓకే, సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి డెన్సిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సో మీసోస్పియర్లో అత్యంత తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్స్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు తగ్గిద్ది, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకనంటే మనకి సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీట్ అయినప్పటికీ ఎర్త్ వేడవ్వాలి అని అంటే ఇట్ ఈస్ ద ఐఆర్ రేడియేషన్. ఐఆర్ రేడియేషన్ ఎలా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు సన్ నుంచి వచ్చే సన్ రేస్ అంతా కూడా భూమి మీద పడి ఆ భూమి ఆ విజిబుల్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకొని
విజిబుల్ రేస్ని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ బయటకి ఇచ్చేది ఏంటంటే ఐఆర్ రేడియేషన్ అనమాట. ఈ ఐఆర్ రేడియేషన్ ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి ఆ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న ఎయిర్ని మొత్తాన్ని కూడా హీట్ చేస్తుంది. సో సర్ఫేస్కి దగ్గరలో ఉన్న ఎయిర్ని హీట్ చేస్తుంది కాబట్టి ఆ ఎయిర్ పైన ఉన్న లేయర్ని హీట్ చేస్తుంది, ఆ లేయర్ పైన ఉన్న ఎయిర్ని హీట్ చేస్తుంది. ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మనం అట్మాస్ఫియర్లో ట్రోపోస్ఫియర్ నుంచి ఎక్సోస్ఫియర్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, టెంపరేచర్స్ తగ్గుతాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం డెన్సిటీ చెప్పుకున్నాము, టెంపరేచర్ చెప్పుకున్నాం. ప్రెషర్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉంటుంది. ఒక ప్లేస్లో హై ప్రెషర్ ఉంటుంది, ఇంకో ప్లేస్లో లో ప్రెషర్ ఉంటుంది. సో ఈ ప్రెషర్ వేరియేషన్స్ వల్ల విండ్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. విండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ మూవ్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విండ్ మూమెంట్స్ వీటి వల్ల మనకి వెదర్ ఫినామినన్ మనం అబ్జర్వ్ చేస్తాం. రకరకాల వెదర్ ఫినామినన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. అనదర్ డొమైన్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ ద బయోస్పియర్. సో బయో అంటే లైఫ్. సో లైఫ్ స్పియర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ లైఫ్ స్పియర్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే మనకి లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ ఇలా 3 స్పియర్స్ ఉన్నాయి కదా. ఈ 3 కాంటాక్ట్ అయ్యి ఒక చోట కాంటాక్ట్ అయ్యే జోన్ని బయోస్పియర్ అని అంటాము. అండ్ ఈ 3 కూడా మూడిట్లో ఒక చోట లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ కామన్గా ఉండేదాన్ని బయోస్పియర్ అని అంటాము. అంటే ఇట్ ఈస్ ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్, దట్ ఈస్ నోన్ యాజ్ బయోస్పియర్. సో మన ఎర్త్ యూనిక్ ప్లానెట్ ఎందుకు అయింది అని అంటే బికాస్ ద లైఫ్ ఎగ్జిస్ట్. ఈ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన కండిషన్స్ అన్నీ కూడా ఎర్త్ మీద ఉన్నాయి కాబట్టే. అయితే ఎర్త్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మైక్రోబ్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది, అండ్ హ్యూజ్ మ్యామల్స్, హ్యూమన్ బీయింగ్స్ అరైజ్ అయ్యారు. ఎలిఫెంట్స్, పెద్ద మ్యామల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి, ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ బయోస్పియర్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మేజర్గా ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్గా క్లాసిఫై చేసి ఉన్నాయన్నమాట. సో ఈ 3 డొమైన్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉంటూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఇంపాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే మనము ఫారెస్ట్ కానీ కట్ చేసామనుకోండి, అంటే బయోస్పియర్ని కట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ లిథోస్పియర్కి ఎఫెక్ట్ అవుతుంది. అట్మాస్ఫియర్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం మొక్కలు ఎక్కువ నాటితేనే కదా వర్షాలు బాగా పడతాయి అని చెప్పుకుంటున్నాము. అండ్ మొక్కలు నాటితే మన సాయిల్ కూడా కన్జర్వ్ అయిద్దని మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఇలా ఈ 3 స్పియర్స్ కూడా బయోస్పియర్తో లింక్ అయి ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఈ న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్క్వేక్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సర్ఫేస్ మారుతూ ఉంటుంది. అండ్ సునామీస్, ఈ న్యాచురల్ కెలామిటీస్ ఎర్త్ సర్ఫేస్ని మారుస్తూ ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం వేస్ట్ని డిశ్చార్జ్ చేస్తూ ఉంటే అండ్ రివర్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ అక్కడున్న రివర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇట్ విల్ బికమ్ అన్సూటబుల్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్. సో ఇది మాత్రమే కాకుండా మనం కార్బన్ డైఆక్సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. పాజిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అది మన ఎర్త్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఫోటోసింథసిస్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎక్కువైతే ఏమవుతుందంటే ఎర్త్ టెంపరేచర్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే ఇఫ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజెస్ దాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. వరల్డ్ వైడ్గా టెంపరేచర్స్ పెరిగాయి అనుకోండి గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. ఎందుకు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తున్నామంటే ఒకటి మొక్కల్ని కట్ చేసేస్తున్నాము. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ
ఎర్త్లో సేవ్ అయి ఉన్న కార్బన్ మొత్తం ప్రిజర్వ్ అయిన డిఫరెంట్ ఫామ్స్లో ప్రిజర్వ్ అయిన కార్బన్ మొత్తాన్ని కూడా మనం బయటికి తీసి దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ CO2 రూపంలోకి బయటికి వదులుతున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ లాగా సేవ్ అయిన ఈ కార్బన్ని, అదే కోల్లో కార్బన్ లాగా సేవ్ అయిన కార్బన్ని మనం ఏం చేస్తున్నామంటే మండించి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ తయారు చేస్తున్నాము. కోర్స్ అంటే ఇది ఒక వేస్ట్ గ్యాస్గా రిలీజ్ అవుతుంది మనం చేసే వర్క్లో. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ యాడ్ అవుతుంది అట్మాస్ఫియర్కి. అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం మండేస్తున్నాము, అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వీటిని మండేస్తున్నాము. వీటిని మండించేసరికి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగి టెంపరేచర్స్ని పెంచుతుంది. టెంపరేచర్స్ పెంచితే మన మీద మళ్ళీ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ డొమైన్స్ అన్నీ చూసాము. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ని చాలా జ్యుడిషియస్గా వాడాలి, అంటే చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వాడతామో అప్పుడే మనం భావితరాలకి మనం బెటర్ ఎన్విరాన్మెంట్ని మనం ఇవ్వగలుగుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అది చూడండి. వాట్ ఆర్ ద 4 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏంటిది? 1 లిథోస్ఫియర్, 2 అట్మాస్ఫియర్, 3 హైడ్రోస్ఫియర్, 4 బయోస్ఫియర్. మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఎర్త్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నేమ్ 2 కాంటినెంట్స్ దట్ లై ఎంటైర్లీ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. నేమ్ 2 కాంటినెంట్స్ దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. చెప్పండి ఏంటివి అవి? 1 ఆస్ట్రేలియా, 2 అంటార్క్టికా. నేమ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వై ఈజ్ ఎర్త్ కాల్డ్ బ్లూ ప్లానెట్? బ్లూ ప్లానెట్ అని ఎందుకంటాం? మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి. అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వై ఈజ్ నార్థన్ హెమిస్ఫియర్ కాల్డ్ ల్యాండ్ హెమిస్ఫియర్? నార్థన్ హెమిస్ఫియర్ని ల్యాండ్ హెమిస్ఫియర్ అని ఎందుకని అంటామంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. అండ్ వై ఈజ్ బయోస్ఫియర్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్? బయోస్ఫియర్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎందుకు ఇంపార్టెంట్? బయోస్ఫియర్లో ఏముంటుంది? సాయిల్ ఉంటుంది, ప్లాంట్స్కి కావాల్సిన సాయిల్ ఉంటుంది. అండ్ బయోస్ఫియర్లో ఎయిర్ ఉంటుంది, ఓకే, టు బ్రీత్. ఇదంతా ఈ 3 స్పియర్స్ కాంబినేషన్ కాబట్టి బయోస్ఫియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. మౌంటైన్ రేంజ్ దట్ సపరేట్ యూరోప్ అండ్ ఏషియా ఈజ్ ద యురాల్ మౌంటైన్స్. The continent of North America is linked to South America by an isthmus. Isthmus అంటే ఏంటి? 2 ల్యాండ్ ఏరియాస్ని కనెక్ట్ చేసే ఒక నారో స్ట్రిప్ని మనం isthmus అని అంటాం. మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ బై పర్సంటేజ్ ఈజ్ నైట్రోజన్, 78%. The domain of earth consisting of solid rock is lithosphere, which is the largest continent అంటున్నాడు. లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటి? ఆస్ట్రేలియా. ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మరియానా ట్రెంచ్. ఎక్కడ ఉంది? పసిఫిక్ ఓషన్లో ఉంది. ద డాష్ ఓషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ కంట్రీ, దట్ ఈస్ ఇండియన్ ఓషన్. ద డాష్ ఈజ్ నారో కాంటాక్ట్ జోన్ ఆఫ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ దట్ సపోర్ట్స్ లైఫ్. నారో కాంటాక్ట్ జోన్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్, దట్ ఈస్ ద బయోస్ఫియర్. ద కాంటినెంట్స్ ఆఫ్ ఎర్త్ of Europe and Asia together are known as Eurasia. The highest mountain peak on the earth is Mount Everest. ఎంత ఉంది? 8848 meters హైట్ ఉందన్నమాట. థింగ్స్ టు డూ అని ఇచ్చాడు. సో ఇలాంటివి క్వశ్చన్స్ అన్నీ ఇస్తాడు కాబట్టి ఇందులో మ్యాప్స్ అని కూడా ఇచ్చాడు. మీరు యూ ట్రై టు లొకేట్ దోస్. ప్రతి కాలం కూడా మీరు చేయండి, అప్పుడు మీరు బాగా రివిజన్ అవుతుంది అండ్ రిపీట్ అవుతుంది కాబట్టి మీ మెమరీలో అదంతా కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ లెక్చర్ సిరీస్ మొత్తాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ లక్ష్యానికి చేరుకోవడానికి ఇది ఒక బేసిక్స్ ఫౌండేషన్ పడుతుంది అనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీ లక్ష్యం ఈజీగా చేరుకుంటారు. మీరు కనుక ఇప్పుడే స్టార్ట్ అయినా, బిగినర్స్ అయినా లేకపోతే కొంచెం అడ్వాన్స్లో ఉన్నా కానీ
సివిల్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 ప్రిపరేషన్ అవ్వచ్చు. మీరు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవుతుంటే సివిల్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీడే 3 క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఆన్సర్స్ రాసి పంపిస్తే మేము రివ్యూస్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1. అండ్ గ్రూప్ 2 వీడియో కోర్సెస్ కోసం, ఎస్ఐ జనరల్ స్టడీస్ వీడియో కోర్సెస్ కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎన్సీఆర్టీ జిస్ట్ అండ్ ఎన్సీఆర్టీ చాప్టర్ వైజ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీ ముందుకు తీసుకురావాలని మిషన్ పాసిబుల్ ఐఏఎస్ ప్రయత్నం చేస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.